మేడంకి నాకు మధ్య జరిగిన చిన్న డిస్కషన్. ఆవిడతో నేనేమన్నానంటే, ఎందుకో నాకు తెలీదు, ఏ పుస్తకమైనా నేనంత స్పీడ్గా చదవలేను అన్నాను ఆవిడతోటి. ఎందుకు అంటే, నాకు అర్థమవుతే కానీ నేను ఎదరికి వెళ్ళలేను, అక్కడే ఆగిపోతాను. అది మొదటి నుంచి నాకు వచ్చినటువంటి అలవాటు అని చెప్పాను ఆవిడకి. నువ్వు ఎన్నో పుస్తకాలు తీసుకొచ్చి నువ్వు చదివి పక్కన పెడతావు, అవి నేను చదవాలి అంటే ఎన్నిసార్లు తీసినా ఎక్కడొక్కడ అయిపోతూ ఉంటాను. అది నాకు అర్థం కావాలి, అర్థం కాకుండా ఎదరికి వెళ్ళలేను. నాకేం అర్థమైందంటే, నాకు అర్థం కాకుండా ఆ విషయం ఇతరులకి చెబితే అది వారికి కూడా అర్థం కాదు. మాస్టర్లు అవ్వాలనుకున్న వాళ్ళు ఇది చాలా ముఖ్యం. ఇంకేతంటే చాలామంది పుస్తకాలు చదువుతారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు క్లాసులు చెప్పాలని. ఈ పాయింట్ చాలా ముఖ్యం. మీరు పుస్తకాలు చదివినప్పుడు ఆ టాపిక్ మీరు అర్థం చేసుకోకుండా చదివితే చెప్పినప్పుడు చెప్తారు కానీ అవతల వాళ్ళకి అర్థం కాదు. కానీ ఎప్పుడైతే మీరు దానిని బాగా అర్థం చేసుకుంటూ చదువుతారో, మీకు అర్థమవుతుందో, అప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతారు. ఇది మర్చిపోకండి. ఇది మాస్టర్స్ అవ్వాలనుకున్న వాళ్ళు, మంచి స్పీకర్స్ అవ్వాలనుకున్న వాళ్ళు, వినే వాళ్ళని ఆకర్షించాలనుకునే వాళ్ళు, ఇది చాలా ముఖ్యం. మీరు అర్థం కాకుండా చదివినట్లయితే ఆ పుస్తకం మీకు అర్థం కానట్టే. పత్రి గారితో నాకు వచ్చిన ఒక డిస్కషన్, నాకు ఆ పదం అర్థం కాకపోతే ఎదరికి వెళ్ళలేను అంటే పత్రి గారు స్పష్టంగా చెప్పారు. జీసస్ క్రైస్ట్ స్పష్టంగా చెప్పారు, టు స్టార్ట్ విత్ ది వర్డ్ అని చెప్పి. ఏ పదం నీకు అర్థం కాకపోతే అది అర్థమయ్యేదాకా నువ్వు ఎదరికి వెళ్ళకు అన్నారు. నువ్వు డిక్షనరీనే చూడు. ఇప్పుడు మన అదృష్టం కొద్దీ టెక్నాలజీ పెరిగి ఎన్నో వచ్చినాయి. ఇప్పుడు ఆన్లైన్లో ChatGPT అని ఒకే పదానికి ఎన్నో రకాల అర్థాలు కూడా వస్తున్నాయి. అది నేర్చుకోండి. క్లాసులు చెప్పాలనుకున్న వాళ్ళు ముందు అది నేర్చుకోండి. నేను కూడా నా దాంట్లో ఉంటుంది. ఏ పదం ఆ భాషలో అర్థం కాకపోతే అందులో చూస్తే వెంటనే వస్తుంది మనకి. ఇది నేర్చుకునే వాళ్ళు చేయవలసింది. ఊరికే చదవడం కాదు, నాకు ఈ పుస్తకం అయిపోయింది, ఇన్ని పుస్తకాలు చదివేశాను, ఇంకా కొత్త ఏమైనా ఉన్నాయా, అసమస్య కదండి. ఒక పుస్తకం చదవడం అంటే, చదవడము అంటే అర్థం చేసుకుంటూ చదవడం, గుర్తెట్టుకోండి. అది చదవడం. అర్థం కాకుండా చదివింది చదవడం కాదు, చదివినట్టు కాదు. మీరు నవల్స్ అవి మీ ఇష్టం అండి. వీక్లీసు ఎన్నో ఉంటాయి, 3 రకాలు, మంత్లీసు అన్నీ, నవల్స్ అన్నీ. మీరు అలానే చదవండి, అది కాలక్షేపం కోసం చదివేది. ఇది అలా కాదే. ఆధ్యాత్మికంగా మనం చదివే పుస్తకాలు ఇవన్నీ జ్ఞానాన్ని ఇచ్చే పుస్తకాలు ఇవి. ఇవన్నీ నేర్చుకోవడానికి, ఆత్మ ఎదుగుదలకు, ఆత్మకు లభించే జ్ఞానం సంపాదించుకోవడానికి. ఏదో పనికిరందాలా చూసుకుంటారు.